रियासती वजीर जंगलात व माहौलियात इंदिरा करण रेड्डी ने आज जिले निर्मल के स्वर्णा प्रोजेक्ट पर 90 लाख रुपयों की लागत से तैयार की गई निचली सतह के काजवे पुल का इफ्तिताह किया। इस मौके पर रियासती वजीर इंदिरा करण रेड्डी ने खिताब करते हुए कहा कि स्वर्णा प्रोजेक्ट की तामीर के दौरान ही लो लेवल काजवे पुल की तामीर की जानी चाहिए थी, ताहम उस वक्त नहीं की गई। इस पुल के ना होने से मौजे जोइली के अवाम को कई एक मुश्किलात का सामना करना पड़ रहा था। इसी के मद्देनज़र लो लेवल काजवे पुल तैयार करके मौजे जोइली के अवाम की देरीना ख्वाहिश की तकमील की गई है। आई.के. रेड्डी ने कहा कि ज़राई शोबे की तरक्की और किसानों की फलाह बहबूद को तरजीह देते हुए किसानों को 24 घंटे मुफ्त बरक़ी सरबराही की जा रही है और साथ ही साथ रायतु बीमा रायतु बंधु स्कीम के जरिए किसानों की माली हालत को मुस्तहकम करने के लिए रियासती वज़ीर आला के चंद्रशेखर राव की खुसूसी दिलचस्पी है। उन्होंने कहा कि जारी माह के 15 तारीख से किसानों के बैंक खातों में रायतु बंधु स्कीम के पैसे जमा किए जाएंगे। रियासती वज़ीर ने हुकूमत की जानिब से किए जा रहे तरक्याती कामों और मुख्तलिफ स्कीमों पर भी तफसीली रोशनी डाली। निर्मल से एम अजीम की रिपोर्ट। డ్యామ్ పై నుంచి మోటార్ సైకిల్ మీద మేము కూడా పోయినాం ఒకసారి రెండు సార్లు. పిల్లలు స్కూల్ పిల్లలు కూడా నడిచిపోతుంది పైకి వెళ్ళి. ఆ విధంగా ఈ కాజ్వే మరి ప్రాజెక్టు కిందనే మన వాగులో ఈ కాజ్వే నిర్మాణం చేసుకున్న దానికి 90 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించినట్టుగా ఆ ప్రాజెక్టు నిర్మాణం చేసినప్పుడే ఒక లో లెవెల్గా బ్రిడ్జ్ అప్పుడే నిర్మాణం చేస్తే బాగుండేది. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం ఓన్లీ చెక్ డ్యాము కాజ్వే పైన కింద ఒక రోడ్ డ్యామ్ దానిలోనే మనము రాకపోకలు సాగించేవారం. ఎన్నోసార్లు రిస్క్ కూడా ఉండేది. వర్షం ఎక్కువ పడితే కొద్దిగా గేట్లు లేపినా కానీ మనం ఇటు పోరాదు. జౌలి నుంచి స్వర్ణకు బ్రిడ్జ్ మీద నుంచి పోవాలంటే బాగా మనకు రిస్క్ అయినా పిల్లలు కానీ మోటార్ సైకిల్ మీద పోయే వాళ్ళు కానీ డ్యామ్ మీకెళ్ళి పోతుంటారు. దాన్ని గమనించి మేము ఇదివరకు ఈ స్వర్ణ ప్రాజెక్టు 15 కోట్ల రూపాయలతోని రిపేర్ చేసే క్రమంలో ఇంకా ఈ యొక్క బ్రిడ్జ్ ఒకటి లో లెవెల్గా బ్రిడ్జ్ కట్టాలి, స్వర్ణాలు ఒక ఆఫీస్ నిర్మాణం చేయాలని చెప్పినాం. మరి ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ప్రపోజల్ పోయింది కానీ హైదరాబాద్ పోయినాక అది దాన్ని తొలగించారు. మళ్ళీ మేము ఇక్కడ టెండర్ పెట్టిన క్రమంలో ఇక్కడ టెండర్ లెస్లో పోవడం మూలంగా సేవింగ్స్ వచ్చి ఆ సేవింగ్స్ ద్వారా మనం ఇప్పుడు చేసుకున్నాం. ఇక మనము ఇంత చేసిన తర్వాత మరి ఇప్పుడు అక్కడ కొద్దిగా అప్రోచ్ సరిగా లేక వర్షం పడగానే అదంతా రేగడి భూమి కాబట్టి నల్ల రేగడి భూమి కాబట్టి। इंडिया समय पर मज़ीद दिलचस्प प्रोग्राम्स देखने के लिए आप लॉग इन कीजिए हमारे वेबसाइट www.indiasamay.com। लाइक कीजिए हमारा फेसबुक पेज @indiasamay17 और सब्सक्राइब कीजिए हमारे यूट्यूब चैनल इंडिया समय को।